హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మిరప తోటలో ప్రధాన సమస్యలు అయిన నల్లతామర పురుగుల నివారణకి, అదే పూతలో పురుగుల నివారణకి మరియు పూత కడలు రాలిపోవడాన్ని కంట్రోల్ చేయడానికి, వీటితో పాటు తోట రెండవ స్టెప్ గ్రోత్ కోసం స్ప్రే చేసుకునే మంచి కాంబినేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి, విషయం అర్థం కాదు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింకుని డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్లలో ఇస్తాను. ఈ కాంబినేషన్స్ సమస్య తీవ్రతని బట్టి సెలెక్ట్ చేసుకుని స్ప్రే చేయండి. అనవసరంగా పెట్టుబడిని వేస్ట్ చేయకండి. మొదటి కాంబినేషను బేయర్ జంప్ మరియు రోగారు. ఈ రెండు మందులు కలిపి స్ప్రే చేయండి. ఎటువంటి సమయంలో అంటే పూతలో పురుగు ఇప్పుడే చేరాయి, ఎక్కడో ఒక చోట మాత్రమే నల్లతామర పురుగులు కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ కాంబినేషన్స్ ని ఎంచుకోండి. రెండవ కాంబినేషను బేయర్ జంప్ మరియు BASF ఎక్స్పోనస్. దీనిని సమస్య తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు, అనగా విపరీతమైన పూతలో పురుగు ఉంది అనుకున్నప్పుడు దీనిని సెలెక్ట్ చేసుకొని స్ప్రే చేయండి, ధర ఎక్కువ కనుక. మూడవ కాంబినేషను నల్లతామర పురుగులు లేవు కానీ పూత కడలు రాలుతున్నాయి, గ్రోత్ లేదు అనుకున్న వారు బేయర్ జంప్ మరియు సింజంటా ఇసాబియాన్ కలిపి స్ప్రే చేయండి. నాలుగవ కాంబినేషను పూతలో పురుగు లైట్ గా ఉంది, పూత రాలుతుంది మరియు కడలు రాలుతున్నాయి అనుకున్నవారు జంప్ మరియు రోగారు. వీటిని ఒక డబ్బాలో ఇసాబియాను ఒక డబ్బాలో కలిపి వేరువేరుగా కలిపి ట్యాంకులో పోసి స్ప్రే చేయండి. ఐదవ కాంబినేషను పూతలో పురుగు ఎక్కువగా ఉంది, పూత రాలుతుంది, తోట ఎర్రగా మారుతుంది, సమస్య తీవ్రంగా ఉంది అనుకున్నవారు జంపు ఇసాబియాన్ ఒక డబ్బాలో, ఎక్స్పోనస్ ఒక డబ్బాలో కలిపి స్ప్రే చేయండి. ఈ కాంబినేషన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన కారణాలతో సహా వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ప్రొడక్ట్స్ మీకు రీజనబుల్ రేట్ లో కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరు 7013288276 వాట్సాప్ నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. బుకింగ్ కోసం బెస్ట్ ప్రైస్ లో దొరుకుతాయి. ముందుగా బేయర్ జంప్. దీనిలో ఉన్న టెక్నికల్ ఫిప్రోనిల్ 80% WG ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇది కీటకాలపైన కాంటాక్ట్ మరియు సిస్టమిక్ యాక్షన్ తోటి పనిచేస్తుంది. అన్ని పంటలకి ఉపయోగించవచ్చు. మిరపలో ఎకరానికి 20 గ్రాముల చొప్పున ఉపయోగించాలి. రసం పీల్చు కీటకాలను నివారణ చేస్తుంది. ముఖ్యంగా నల్లతామర పురుగులకు వర్క్ అవుతుంది. రెండవది BASF ఎక్స్పోనస్. దీనిలో బ్రోఫ్లానిలైడ్ 300 GL SC టెక్నికల్ ఉంటుంది. ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ యాక్షన్ తోటి పనిచేస్తుంది. ఇది రసం పీల్చు కీటకాలు, కొరకడం నమలడం ద్వారా నష్టపరిచే కీటకాలను నివారణ చేస్తుంది. దీనిని అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు. మిరపలో ఎకరానికి 34 ml చొప్పున ఉపయోగించాలి. మూడవది FMC రోగారు. దీనిలో ఉన్న టెక్నికల్ డైమిథోయేట్ 30% EC ఫార్ములేషన్ లో ఉంటుంది. ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ యాక్షన్ తోటి పనిచేస్తుంది. ఇది రసం పీల్చు కీటకాలను, నమలడం ద్వారా నష్టపరిచే కీటకాలను నివారణ చేస్తుంది. ఎకరానికి 400 ml మోతాదులో వాడాలి. నాలుగవది సింజంటా ఇసాబియాన్. దీనిలో అమినో యాసిడ్స్ మరియు పెప్టైడ్స్ ఉంటాయి. మొక్క పెరుగుదలకి, పూత రావడానికి, పూత రాలకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎకరానికి 400 ml చొప్పున ఉపయోగించాలి. అన్ని రకాల పంటలకు వాడవచ్చు. వీటి ఆర్డర్స్ కోసం 7013288276 నంబర్కి వాట్సాప్ చేయండి. మన గ్రూప్ లో చేరడానికి డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో లింక్ ఇస్తున్నాను, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.